హలో ఫ్రెండ్స్, ఎయిర్లైన్స్ ఇండిగో ఇచ్చిన దెబ్బకి మళ్ళొకసారి ప్రైవేటైజేషన్ అనేది ఎంత పెద్ద ప్రమాదమో మన గవర్నమెంట్కి కాదు, ఏ గవర్నమెంట్కైనా ఏ దేశానికైనా ప్రైవేటీకరణ అనేది ఎంత పెద్ద ప్రమాదమో అనేది ఒకసారి మళ్ళీ మనకి గుర్తు తెచ్చేలా చేసింది. సో ఒక ఎయిర్లైన్సే కాదు, మీరు ఇంతకుముందు లిస్ట్లో చూసినట్లుగా ఎయిర్లైన్స్ కానీ, మన టెలికమ్యూనికేషన్స్ కానీ, ఇంకా కాలేజెస్ కానీ, లేకపోతే హాస్పిటల్స్ కానీ అన్నీ ప్రైవేటీకరణే. మనకి టెలికమ్యూనికేషన్స్ ఏంటంటే ఒకప్పుడు, ఇప్పుడు జియో వచ్చినప్పుడు ఎట్లా ఉందంటే స్టార్టింగ్లో తక్కువకి ఇచ్చాడని మనం సంబరపడ్డంలో, కానీ జియో వచ్చిన తర్వాత డిఫరెన్స్ అనేది చాలా వచ్చింది. అంటే 200 ఉన్న మంత్లీ ప్యాకేజెస్ 350, 370, 345, కానీ అదేంటంటే మనకి హండ్రెడ్స్లో వచ్చింది కాబట్టి మనం అంత దానికి పట్టించుకోలే. కానీ రేపు జియో వాడు కనుక 500 చేస్తే ఎయిర్టెల్ వాడు 500 చేస్తాడు. బిఎస్ఎన్ఎల్ సర్వీస్ ఏంటంటే మనకి సర్వీసెస్ ఉండదు. బిఎస్ఎన్ఎల్ కొంచెం అక్కడక్కడ సర్వీసెస్ ఉండవు, కొంచెం ఇంపాక్ట్ ఉంటుందనే భయంతో మనం మళ్ళీ పరుగులు పెట్టాలి. వాడు 500 చేసినా 1000 చేసినా మళ్ళీ ఆ ప్యాకేజ్ వేయించుకోక తప్పదు. అది ఆల్రెడీ ప్రైవేటైజేషన్ మనం ఆల్రెడీ ఇంపాక్ట్ చూసాము టెలికమ్యూనికేషన్లో, కానీ అది హండ్రెడ్స్లో వ్యారీ ఉండటం వల్ల మనం అంత దాని ఎఫెక్ట్ అంటే మనకి తెలిసి రాలేదు. కానీ ఇంత కోట్ల జనాభాలో ఈవెన్ 10 రూపీస్ ప్యాకేజ్ మీద ఒకటి 10 రూపీస్ పెంచినా కానీ అది టర్న్ ఓవర్ అనేది చాలా కోట్లలో ఉంటుంది. అదొకటి మనం గమనించాలి. అదేవిధంగా ఇప్పుడు ఇండిగో సృష్టించిన ఇది అంతా ఇంత కాదు. ఎందుకంటే ఒక దేశాన్ని మొత్తాన్ని ప్రయాణికులను ఎక్కడికక్కడ దిగ్బంధం చేసి, ఇంత టెక్నాలజీ ఉన్న దాంట్లో కూడా ఇన్ కేస్ ఫ్లైట్ క్యాన్సిల్ చేయాలనుకుంటే ప్యాసింజర్స్ అందరికి ముందుగానే 1 డే ప్రయరే వాళ్ళు నోటిఫికేషన్స్ కానీ లేకపోతే మెసేజ్లు కానీ పంపించవచ్చు, మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందనేసి. అలా పంపించలే వాళ్ళు. ఎందుకంటే దే వాంట్ టు, అంటే ప్యాసింజర్కి పెయిన్ క్రియేట్ చేయడం ద్వారా అది గవర్నమెంట్కి మెసేజ్ని గట్టిగా పంపాలనే ఉద్దేశంతో జరిగిన ఒక చర్యగా ఇది కనిపిస్తుంది. అంతేగాని దీంట్లో వేరే అయితే మరి ఏం కనిపించట్లేదు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ప్రైవేటైజేషన్ అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పటికైనా సర్వీసెస్ మనం గవర్నమెంట్ అండర్లో ఏదైనా ఉంటే బాగుంటుంది. అవి కాలేజెస్ అయినా కానీ, హాస్పిటల్స్ అయినా కానీ, టెలికమ్యూనికేషన్స్ అయినా, ఎయిర్లైన్స్ అయినా, మైనింగ్ అయినా, పోర్ట్స్ అయినా, ఏదైనా గవర్నమెంట్ అండర్లో ఉంటేనే దేశానికి రెవెన్యూ పరంగా కానీ, లేకపోతే సెక్యూరిటీ పరంగా కానీ, ఏదైనా సేఫ్టీ పరంగా కానీ ఏదైనా మంచిగా ఉంటుంది. మీరేమంటారు?